హలో గైస్, ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో యమ్మీగా ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత ఒక కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇది కూడా ఒక 1 minute అలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టొమాటో మనం చిన్నగా కట్ చేసుకొని మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. దాని తర్వాత నేను 250 grams చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇలా మనం చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను 50% చికెన్ కుక్ చేసుకున్నాను. దాని తర్వాత 2 tablespoons కారం వేసుకోండి. అలాగే 1 tablespoon ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2-3 minutes కుక్ చేసుకున్న తర్వాత 1.5 cups వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు చికెన్ మసాలా బయట కొన్న చికెన్ మసాలా వేసుకోవడం ఇష్టమైతే అది ఒక 1 tablespoon వేసుకోండి. నేను ఇక్కడ 1 tablespoon చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అలా మనము బాగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక 2-3 times మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. అంతే, ఈ చికెన్ కర్రీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.